హాయ్ హలో నేను మీ మస్తాన్ రామ్ చరణ్. లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ బటన్ని లాక్ కొట్టండి. టాపిక్లోకి వస్తే గేమ్ చేంజర్ మూవీ రివ్యూ. రామ్ చరణ్ గారిది, శంకర్ డైరెక్టర్లో తీసిన ఈ ఫిలం ప్రతి ఒక్క సీన్లు కానీ, ప్రతి ఒక్క ఎమోషన్స్ కానీ, ప్రతి ఒక్క కామెడీ ట్రాక్ కానీ, ఎస్ఎస్ సూర్య గారిది కానీ, ప్రతి ఒక్క సముద్రం గని వారిది కానీ ప్రతి ఒక్క సీన్ హైలైట్గా ఉన్నాయి. బ్రహ్మానందం గారిది కానీ, సునీల్ గారిది కానీ ప్రతి ఒక్కటి బాగున్నాయి. కానీ రామ్ చరణ్ గారు తీసిన మూవీలో త్రిబల్ కానీ, రంగస్థలం, మళ్ళా ధృవ, ప్రతి ఒక్క మూవీలో కానీ ఆ ఎమోషనల్స్, కామెడీ ట్రాక్ ప్రతి ఒక్కటి క్యారీ చేసినారు. రామ్ చరణ్ గారికి ఇలా చెప్తుంటే నాకే కొంచెం డిసప్పాయింట్గా ఉంది. మూవీ ప్రతి ఒక్కటి బాగున్నాయి. మూవీ చూస్తుంటే కొంచెం లో, మూవీ పర్వాలేదు అనిపిస్తూ ఉంది. శంకర్ గారైనా ఈ మూవీ తీసిండేది. శంకర్ గారు డైరెక్టర్ చేసిన బ్యాక్ మూవీస్ ఇప్పుడు తీసిన గేమ్ చేంజర్ మూవీకి పొంతే లేదు. చూస్తుంటే ప్రతి ఒక్కటి కామెడీ సీన్లు అన్నీ హైలైట్గా. ఇంటర్వెల్ ముందు 10 minutes ప్రతి ఒక్కటి హైలైట్గా ఉంది. ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ, రామ్ చరణ్ గారి ఆ స్టైల్ కానీ, ఆ బ్రియాడ్ కానీ ప్రతి ఒక్కటి బాగానే ఉన్నాయి. ఆ హెలికాప్టర్ నుంచి దిగే సీను, ఆ కత్తి పెట్టుకోవచ్చే సీను, ఆ పంచె కట్ సీను ప్రతి ఒక్కటి హైలైట్ సీన్సే. ప్రతి ఒక్కటి బాగానే ఉన్నాయి మూవీలో. ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ, ఆ కామెడీ ట్రాక్ కానీ, ఆ బ్రహ్మానందం గారు వచ్చిన ఆ కామెడీ ట్రాక్ కానీ, సునీల్ గారిది సైడ్ క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్కటి హైలైట్గా ఉంది. సముద్ర గణిక్ గారిది క్యారెక్టర్, ఎస్ఎస్ సూర్య గారిది క్యారెక్టర్ ప్రతి ఒక్కటి హైలైట్గా ఉన్నాయి. అప్పన్న గారి క్యారెక్టర్, ఆ కలెక్టర్ క్యారెక్టర్ ప్రతి ఒక్కటి హైలైట్గా సీన్స్ ఉన్నాయి. కానీ హైలైట్ మూవీ. ఆ సాంగ్ బాగున్నాయి, వీడియో సాంగ్స్ హైలైట్గా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఆదరించండి. మూవీ ఇండస్ట్రీనే ఆదరించండి. నెక్స్ట్ బాలకృష్ణ గారిది, వెంకటేష్ గారిది మూవీ వస్తుంది. ప్రతి ఒక్కరూ చూసి ఆదరించండి. డోంట్ పైరసీ, ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. ఓకే, థ్యాంక్ యూ.